HS24 న్యూస్కి స్వాగతం. నేను విజయ. ఈరోజు స్పెషల్ స్టోరీ చూద్దాం. అహోబిలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో నల్లమల అడవుల మధ్య ఉన్న పవిత్ర క్షేత్రం. ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి అంకితమైన ప్రముఖ పుణ్యస్థలం. ఇది నవనరసింహస్వామి క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇక్కడ శ్రీ నరసింహుని 9 రూపాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఆ 9 రూపాలు, ఆ నరసింహుడి పుట్టిక, ఆలయ విశిష్టతను HS24 న్యూస్లో ఇప్పుడు చూద్దాం. పురాణాల కథనం ప్రకారం నరసింహుడు హిరణ్యకశిపుని చీల్చిన గుహను చూసి దేవతలు, ఋషులు అహోబిలం అని పిలవడం వల్ల ఈ క్షేత్రం అహోబిలంగా పేర్కొంది. అహోబిలంలో 9 నరసింహస్వామి రూపాలు భక్తులకు దర్శనమిస్తాయి. అవి భార్గవ నరసింహ, యోగానంద నరసింహ, చక్ర నారాయణ నరసింహ, జ్వాలా నరసింహ, ఉగ్ర నరసింహ, కారుణ్య నరసింహ, మాలోల నరసింహ, క్రోధ నరసింహ, లక్ష్మీ నరసింహ. ఇవంతా నల్లమల అడవుల్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పుణ్యమయమైన మందిరాలు. అహోబిలం 2 భాగాలుగా ఉంటుంది. ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం. ఎగువ అహోబిల పర్వత ప్రాంతంలో ఉంది. అక్కడ ఉగ్ర నరసింహస్వామి ఆలయం ఉంటుంది. దిగువ అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంటుంది. ఈ 2 ప్రాంతాల మధ్య దాదాపు 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన ప్రముఖ క్షేత్రం. శ్రీ పరకాల స్వామి వంటి ఆచార్యులు ఈ క్షేత్రాన్ని మహిమాన్వితం చేశారు. అహోబిలం అనేది ప్రకృతి అందాలతో నిండిన, చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో మహత్తరమైన స్థలం. ఇది నల్లమల అడవుల మధ్యలో ఉంది. ఈ అడవులు సాంప్రదాయిక వైశిష్ట్యంతో పాటు వన్యప్రాణుల నివాసంగా ఉన్నాయి. చిరుతపులులు, చిలుకలు, జింకలు, వేర్వేరు రకాల పక్షులు ఇక్కడ కనిపిస్తాయి. ఈ ప్రాంతం పర్వత గుహలు, కొండలు, జలపాతాలు, నదులు వంటి ప్రశాంత వాతావరణంతో భక్తులను ఆకర్షిస్తుంది. వాటి మధ్యలో నడుచుకుంటూ వెళ్ళడం భక్తులకు ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలా అనిపిస్తుంది. వేసవికాలంలో కొద్దిగా వేడిగా ఉన్నా మిగతా కాలాల్లో చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షాకాలంలో అయితే ఇది మరింత ఆకర్షణీయంగా మారుతుంది. ఈ స్థలం భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని కలిగించే ప్రదేశం మాత్రమే కాక ప్రకృతి అందాలతో నిండిన ఒక దివ్య పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందింది. చూసారుగా వ్యూవర్స్, ఈరోజు స్పెషల్ స్టోరీ. మరిన్ని స్పెషల్ స్టోరీస్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.